జపాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే సాంప్రదాయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. వాటిలో ఒకదాని గురించి తెలుసుకుందాం. ఉద్యోగం పురుష లక్షణం అని మన పెద్దలు చెప్పే మాట. ఆ మాటకు తగినట్టుగానే భర్త ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లో ఆడవారికి ఇస్తే వారు పొదుపుగా ఖర్చు చేసి మిగిలింది ఆదా చేసేవారు. అయితే నేటి సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఒకరికొకరు సహాయంగా ఉంటున్నారు. కానీ ఈ రెండు పరిస్థితులకు భిన్నంగా జపాన్ దేశంలోని ఓ ప్రాంతంలో భర్తలు సంపాదించిన మొత్తం డబ్బును భార్య చేతిలో పెడతారట. స్త్రీలు ఆ డబ్బును ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులు, సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తారు. అలాగే నెల నెల తమ భర్తలకు పాకెట్ మనీ కూడా ఇస్తారు. అయితే భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే అంతే తీసుకోవాలి. ఈ సాంప్రదాయాన్ని జపాన్ దేశంలో కోజుకై అని పిలుస్తారు. జపాన్ దేశంలో 74% మంది మహిళలు ఇంటి పనులు చూసుకుంటూ డబ్బును ఆదా చేస్తున్నారు. వీరు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారంటే పురుషులు చేసే అనవసరమైన ఖర్చులను అరికట్టడమే,